నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్తాత్రేయ ఉపాసకులు, గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు, జ్యోతిష పండితులు మురళీధర శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, మనం ఈ టాపిక్ మాట్లాడుకోవాలనుకున్నాం కానీ అవ్వలేదు. రకరకాల గ్రహస్థితులు మారుతున్నాయి. గోచార రీత్యా మనం మాట్లాడుకుంటే అటు శని భగవానుడు ఆల్రెడీ మారటం జరిగింది. మార్చ్ 29న శని భగవానుడు మారటం జరిగింది. ప్రతి 2.5 సంవత్సరాలకి ఒక్కసారి ఆయన ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్తూ ఉంటారు. కాబట్టి కుంభం నుంచి మీనంలోకి వెళ్ళారు శని భగవానుడు. అలాగే గురువు కూడా సంవత్సరానికి ఒకసారి ఆయన మారుతారు. కాబట్టి మరికొద్ది రోజుల్లో గురువు కూడా ఇటు వృషభం నుంచి మిథునంలోకి మారబోతున్నారు. అలాగే ఇంకో మేజర్ 2 గ్రహాలు ఎప్పుడూ వక్రగతిలోనే ఉండేటటువంటి రాహుకేతువులు కూడా మరికొద్ది రోజుల్లో మారబోతున్నారు. ఈ 4 గ్రహాల యొక్క గమనం గోచార రీత్యా ద్వాదశి రాశుల మీద ఎటువంటి ఫలితాలని చూపించబోతోంది అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అమ్మా. చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి విషయం నిజంగా. ఎందుకు అంటే మనకు ఉండేటువంటి 9 గ్రహాలలో కూడా ముఖ్యంగా గురువు, శనేశ్వరుడు ఇద్దరి మార్పు వల్లనే చాలా ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి. సో ఇక్కడ ఏలినాడు శని అయిపోయింది అని చెప్పి సంతోషపడాల్సినటువంటి అవసరం మకర రాశి వారికి లేదు. గురువు 6వ స్థానానికి వెళ్ళిపోతున్నాడు. సో మళ్ళీ ఒక 1 ఇయర్ పాటుగా కొంత కష్టాలు. అంటే ఉదాహరణ చెప్తున్నా ఇట్లా. సో మేషరాశి వారికి ఏలినాడు శని వచ్చింది అని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకని చెప్తా. రాహుగ్రహము వారికి 11వ భావానికి రాబోతున్నాడు. సో వృషభ రాశి వారికి, తులారాశి వారికి ఎస్పెషల్గా ముఖ్యంగా ఇవి 2 రాశులకు మాత్రము పట్టిందల్లా బంగారంగా మాత్రం ఉంటుంది. ఖచ్చితంగా కుంభానికి కూడా పర్వాలేదు. కుంభానికి కూడా, కుంభరాశికి కూడా ఒక 9 నెలల పాటు పర్వాలేదు కుంభరాశి. అయితే ఓవరాల్ గా మేషరాశి వారిని తీసుకున్నట్టయితే కుంభరాశికి బాగుంటుందా? అంటే జన్మలోకి రాహు రాబోతున్నాడు. జన్మలోకి రాహువు, అదే విధంగా పంచమాత గురువు. పంచమాత గురువు కనుక సంతానం లేని వారికి సంతానం. చెప్తా మళ్ళీ అక్కడికి వచ్చి. తప్పకుండా వివరంగా. సో మేషరాశి ముఖ్యంగా, మేషరాశి అంటే మనకు లా అక్షరం గాని ఆ అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లు. అది ఎవరికైతే 35 to 40, 42 క్రాస్ అయిందో, సో వీరికి 2వసారి ఏలినాడు శని సుమారుగా కూడా ఎంటర్ అయినటువంటి పరిస్థితి. సో మొదటి ఏలినాడు శనిలో వీరికి ఏదో అవమానాల, అవరోధాల, బండి మించి పడడమో లేదా ఇంకా ఏదో జరిగి ఉంటుంది. సో అది వారికి జ్ఞాపకం ఉందా లేదా తర్వాత. సో 2025లో ఈ యొక్క మార్చి 29న ఈ యొక్క శనేశ్వరుడు మారినటువంటి సందర్భం కంటే ముందు నుండే సుమారుగా నవంబర్, డిసెంబర్ నుండే కొంతమేర నెగిటివ్ కావచ్చును, కొంతమేర జాబ్ రిలేటెడ్ కావచ్చును, కొంతమేర వాహన ప్రమాదాలు కావచ్చును, కొంతమేర 1, 2 అని కాదు, స్ట్రెస్ అయితే ఉంది. ఏమో జరగబోతూ ఉంది అనేటువంటిది కానీ ఏదో ఉంది అనేటువంటిది ఉంది. ఆల్రెడీ వీరి యొక్క ఆలోచన విధానం ప్రకారంగానే కొంతమేర మార్పు అనేటువంటిది జరిగింది. సో ఓవరాల్గా నేను 29వ తారీఖు నుండి, 29 కాదు సుమారుగా మార్చి నుండి ఈ రోజు వరకు, ఇవాళ ఎంత డేటు? ఏప్రిల్ 15వ తారీఖు. మనం 15వ తారీఖు ఇప్పటి వరకు 45 రోజులలో సుమారుగా మేషరాశి వారివి ఒక 30-40 జాతకాలు చూడవచ్చు. అంటే వారి వచ్చినవి. అంతకు ముందు వృశ్చిక రాశి, అదేవిధంగా మిథునము ఆల్రెడీ వీడియో కూడా ఓవరాల్గా చేసిన ఏవి ఇప్పుడు మనం చెప్పాం. అక్షరాలు లా అక్షరము ఆ అక్షరంతో ఉండేటువంటి హాస్పిటల్స్ కూడా కొన్ని మూతబడిన దాఖలాలు ఉన్నాయి. సో లా అక్షరంతో పేరు ఉండేటువంటి పేరు గల్ల వారు ఎవరైతే ఉన్నారో వారికి బిడ్డతోనా, కొడుకుతోనా, ఎవరితోనో చెప్పలేము. వైరం ఉంది, వైరం కానీ ఏదో స్ట్రెస్ కానీ డిస్టర్బెన్స్. సో మీరేమిటి, మీకు గురువు, వీరికి గురువు 2వ భావం నుండి 3వ భావానికి వస్తున్నాడు ఈ యొక్క మే 14. సో 1 ఇయర్ పాటుగా గురువు కొంత పర్వాలేదు, నాట్ బ్యాడ్. రాహువు మీకు ఎక్సలెంట్గా సపోర్ట్ ఉంటుంది. ఈ రాహు సపోర్ట్ ఇంకా పూర్తిగా ఉండాలి అంటే దుర్గా అమ్మవారికి నిమ్మకాయతో దీపారాధన. కేవలం మీరు దుర్గా అమ్మవారికి కనుక ఈ శుక్రవారం రాహుకాలం సమయంలో దీపారాధన చేయడం వల్ల 100% అమ్మవారి
చిటికెన మన కాలిపై ఉండేటువంటి నవగ్రహాలు కనుక మీరు ఆ అమ్మవారిని పూజించినట్టయితే అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. వారానికి అన్నిటికీ ఒక్కసారి రాహుకాలంలో దీపారాధన. అన్ని గ్రహాలకు సంబంధించి కూడా అమ్మవారు కాలితో శాసిస్తుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. అంతే. ఒకటి ఉదయమే ఉంటుంది కదండి రాహుకాలం 10:30 నుంచి 12:30 శుక్రవారం. శుక్రవారము. ఇక లేదు ఆ సమయం అనుకుంటే ఆదివారం చేయండి. ఆదివారము మనకు 4:30 నుండి 5:30 6 దాకా ఉంటుంది. ఈ సమయమైనా చేయండి. రైట్. ఎప్పుడైనా రాహుకాలంలో అమ్మవారికి సమర్పించేటువంటి దీపారాధన కానీ ఈ యొక్క మల్లెపూలను సమర్పించండి అమ్మవారికి. అంటే స్మెల్డ్ పర్ఫ్యూమ్ కానీ ఈ యొక్క మన మల్లెపూలు కానీ మర్వం అమ్మవారికి సమర్పిస్తే మనల్ని మర్చిపోదు. మరి మర్చిపోదు. మనల్ని మర్చిపోదు అబ్బా. కనుక అలాంటివి సమర్పించండి. బిల్వదళాలైనా కూడా ఇవి అమ్మవారికి ఎంతో ప్రీతి. సో సమర్పించండి, బాగుంటుంది. మేషరాశి వారికి ఇంకా పూర్తిగా అంటే వేరే వీడియో పూర్తిగా చేద్దాం. మీరు సో పైన అన్ని రకాలైనటువంటి సమస్యలకు ఒక్కటే శుక్రవారం రాహుకాలం సమయం, అంతే. ఒకటే మాట. బ్యూటిఫుల్. ఇక వృషభ రాశి ఆల్రెడీ మీరు స్టార్టింగ్ లోనే అసలు మంచి కిక్ ఇచ్చారు వృషభ రాశి వారికి. వృషభ ఎందుకంటే రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్న. 100కు 100% బాగుంది. ఇంకొంచెం ఎలాబరేటివ్ గా చెప్పండి, ఏమిటి బాగుండడం అంటే? అయితే శనైశ్వరుడు 11వ భావంలో లాభస్థానంలో ఉన్నాడు. రాహువు 10వ భావానికి వెళ్తున్నాడు. 10వ భావం ఏమిటి? వృత్తి. ఎవరైతే ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నారో వృషభ రాశి వారు, ఇక్కడ వాక్షరము కావచ్చును, అంటే జనరల్గా మాకు జాతకం లేదు అనుకునేటువంటి వారికి చెప్తున్నాం. 10వ భావం ఏమిటి? వృత్తి భావం. ఈ 10వ భావంలో రాహువు కుంభంలో, సో తన శనేశ్వరుని ఇల్లు, సో బాగుంటాడు, అక్కడ మంచి రిజల్ట్ ఇస్తాడు. ఎవరైతే హాస్పిటల్ ఫీల్డ్లో ఉన్నారో, ఎవరైతే మెడికల్ ఫీల్డ్లో ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క ఫిలిం ఇండస్ట్రీ లైక్ ఏదైనా కావచ్చు, కెమెరా రిలేటెడ్ ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు కానీ, లేదా మళ్ళీ కొత్తగా నేను అని ప్రూవ్ చేసుకునేటువంటి అవకాశాలు కానీ మనకు ఒక ఛాలెంజ్ అన్నట్టు. సో లాస్ట్ 2 years మేషరాశి వారికి ఎంత అద్భుతమైనటువంటి వైభవం ఉందో ఈ రాబోయే 2 years వీరికి అంతే, నో డౌట్ అందులో. కనుక అన్నింటా బలం బాగుంది, అంతా బాగుంది. మన గురువు. 2వ భావం ఏమిటి? ధనం, డబ్బు భావం. అయితే ఇక్కడ మరొకటి ఏమిటి? 2వ భావము కుటుంబము. కుటుంబంతో కొంత మనము అంటే సౌఖ్యంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కొంతమేర కొంచెము కొన్ని సందర్భాలలో మనము ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి కొంత చూసుకొని ముందుకు వెళ్తే ఇంకా సుఖం, అంతే. 2వ భావం అంటే నేనున్న కమిట్మెంట్ ఇచ్చేయద్దు. ఇప్పుడు ఎవరో 10 లక్షలు తీసుకుంటున్నారు, నేను ఉన్నరా ఇచ్చే, ఇలాంటి కమిట్మెంట్స్ ఇవ్వకుండా ఉండండి. రైట్. సో మిథునం ఆల్రెడీ 2021, 22, 23 కూడా మొత్తం చితికిపోయి ఉన్నారు వీరు. ఈ మిథునానికి ఒక పాయింట్, వృషభానికి కొంతమేర కాళ్ళకు కానీ హెల్త్ రిలేటెడ్ కొంచెం ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. వీరికి రెమెడీస్ ఏం అవసరం లేదు, బాగుంది. అవసరం లేదు. పర్ఫ్యూమ్ రెమెడీ అంటే రోజు పర్ఫ్యూమ్, అంతే. పర్ఫ్యూమ్ యూజ్ చేయాలి వాళ్ళకి. ఇక మిథునం వారికి జాబ్ రిలేటెడ్ ఎవరైతే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో, జాబ్ రిలేటెడ్ ఇబ్బందికరంగా ఉంది అని అనుకుంటున్నారో, జాబ్ రిలేటెడ్ మాత్రం వీరికి అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులతో పాటుగా బిజినెస్ రిలేటెడ్ ఎవరైతే కొత్తగా మేము పెట్టాలి అనుకుంటున్నామో, ఆ బిజినెస్ రిలేటెడ్ ఏమైనా తొందరపడి స్టెప్స్ తీసుకునే ఆలోచనలో ఉండేవారు తప్పకుండా జాతకాన్ని చెక్ చేసుకుని ముందుకు వెళ్ళారు. సో కొంత ఈగో ఫీలింగ్ పెరిగే ఛాన్సెస్ ఉంది, కొంత లావు అయ్యే ఛాన్సెస్ ఉంది. మన మిథున రాశి వారు జన్మలోకి గురువు రావడం, తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే కాపాడుకోండి. ఒక టీచర్ మన ఇంటికి వచ్చాడు, ఎంతటి మర్యాదగా మనం ఉండాలో అంత మర్యాదను మీరు మీ లగ్నాత్ గురువు వచ్చాడు కనుక కాపాడుకోండి. ఇంత ఒక్కటే మాట. ఏమాత్రం మీరు చెడు వ్యసనాలకు వెళ్ళినా, ఏమాత్రం చెడుగా మాట్లాడినా, అధర్మమైన పనులు చేసినా కూడా గురువు వెంబడే మీకు దెబ్బ కొట్టేస్తారు, శిక్ష వేస్తారు బెత్తంతో. ఇది గుర్తుంచుకోండి. సో వీరు ప్రతిరోజు పసుపు గంధము కలిపి బొట్టును పెట్టుకోండి, కుదిరితే రాసుకోండి. గంధాన్ని పసుపును రోజు వీరి శరీరానికి పెట్టుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం దొరుకుతుంది. కర్చీఫ్ గోల్డ్ రిలేటెడ్ కానీ
ఈ యొక్క కర్చీఫ్ను వీరు రోజు శరీరంతో కాస్త తుడుచుకోవడం వల్ల కూడా ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. రైట్. గురువారం ఫాస్టింగ్ ఉంది. ఇక కర్కాటక రాశి, మకర రాశి వాళ్ళు ఎలా సంతోషపడుతున్నారు? వీరు కూడా అంతే. ఎందుకంటే అష్టమ శని అయిపోయింది బాబోయ్! ఇప్పుడు మేము ఏలినాటి శని కంటే కూడా ఎక్కువ కష్టపెట్టేది అష్టమ శని అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అష్టమ శని అయిపోయింది. ఇంకెలా ఉండబోతోంది ఈ సంవత్సరం అని అనుకుంటున్నారు? మరి వారికి ఏం చెప్తారు? కొంచెం కష్టంగానే ఉండబోతుంది. ఇంకానా? కొంచెం ఎందుకండి? కష్టంగా. 9వ భావానికి శని. సో 9వ భావంలో శనేశ్వరుడు కొంత అనుకూలమైనటువంటి వాతావరణం అయితే ఇవ్వడు, ఓకే. ఖచ్చితంగా ఇవ్వడు. ఓకే. 12వ భావంలోకి గురువు రాబోతున్నాడు. అవును. ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే ఒకసారి పోయి అడగండి. ఇప్పుడు ఈ యొక్క ఎవరు మనకు కర్కాటక రాశి వారు మీ దగ్గరలో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఒక 10 నిమిషాలు వారిని అడగండి. లాస్ట్ గడిచిన 1 ఇయర్ ఎట్లా ఉంది? దుబారా ఖర్చులు కానీ, హాస్పిటలైజ్డ్ మనీ లాస్ కానీ, లేదా మనకు ఇంకొక మాట ఇక్కడ మిథునం వారికి ఎవరికైతే సంతానానికి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే వస్తుంది, కన్సీవ్. ఇది గుర్తుంచుకోండి. అబ్రాడ్ వెళ్ళేటువంటి వారికి అబ్రాడ్ వెళ్ళొచ్చు. మిథునం వారికి ఇట్లా కొంతమేర ఓకే. అది ఇక మనకు కర్కాటకంలో 12వ భావంలోకి గురువు రావడం వల్ల ఆకస్మిక ప్రయాణాలు కానీ, తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ, కొంతమేర వాహన ప్రమాదాలు అయితే కొంచెం 100%. కొంచెం జాగ్రత్తగా ఉండండి. 9లోకి శనేశ్వరుడు రావడం వల్ల ఎట్లా అంటే మనకు కొంత బాగా ఉడకపోసిన తర్వాత మనమే అదేమిటి మన విసనకరతో ఊపుకుంటే ఎట్లాంటి గాలి వస్తుంది, అంతేగాని ఫ్యాన్ వేసినట్టుగా ఏసీ వేసినట్టుగా అయితే ఉండదు. అంత రిలాక్సేషన్ అయితే ఉండదు. సో కొంత వివాహం కాని వారికి వివాహం జరగడం కానీ, ఇది మాత్రం కొన్ని వయసు రీత్యా ఏమిటి మనకు వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. 12వ భావంలోకి గురువు రావడం వల్ల ఈ యొక్క కర్కాటకం రాశి వారికి వివాహం జరిగే ఛాన్సెస్ ఇలాంటివి. సో ఉద్యోగానికి సంబంధించినటువంటివి ఉంటవి, మీ తండ్రికి సంబంధించినటువంటివి, ఆస్తికి సంబంధించినటువంటి దానిలో కొంచెం చిక్కులు కానీ, తండ్రికి సంబంధించినటువంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవరాల్గా ఫుల్ వీడియోలో మనం ఈ యొక్క గురువు మారిన తర్వాత దీని గురించి ఒక 10 నిమిషాలు ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. ఇంకొంచెం సో వీరికి కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా కూడా మీరు ఆదివారము పుష్యమి నక్షత్రం వచ్చిన, అనురాధ నక్షత్రం వచ్చిన, లేదా ఈ యొక్క గురువారము అనురాధ నక్షత్రం వచ్చిన, పుష్యమి నక్షత్రం వచ్చిన, ఈరోజు జమ్మి చెట్టు యొక్క వేరును సేకరించుకోండి. జమ్మి చెట్టు యొక్క వేరును సేకరించుకొని నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనేశ్వరం ఒక 108 సార్లు అనుకొని దానిని మొలతాడుకు కానీ లేదా శరీరానికి కానీ పెట్టుకునే ప్రయత్నం చేయండి. కొంత మేర విజయం దక్కే పరిస్థితి ఉంటుంది. దీంతో పాటుగా జమ్మి ఆకులను కొంత సేకరించి అది ఈశ్వరునికి సమర్పించడం వల్ల, జమ్మి ఆకులను అమ్మవారికి సమర్పించడం వల్ల అది దుర్గా అమ్మవారు కొంత మనకు విజయాన్ని ప్రసాదించే పరిస్థితి అయితే ఉంటుంది. సో తదుపరి సింహరాశి. ఎస్, మరి ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతోందండి? సింహరాశి వారికి గత 2022 ఆగస్టు నుండి కూడా కొంతమేర భార్యాభర్తలలో ఇబ్బందులు కానీ, అదేవిధంగా మ్యారిటికల్ లైఫ్ ఇబ్బందులు కానీ, దగ్గర దాకా వచ్చి వివాహం సెట్ కాకపోవడం కానీ, లేదా ఏదైతే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, సప్తమ శని నుండి అష్టమ శనికి రావడం జరిగింది. అష్టమ శని మొదలైంది వీళ్ళకి. ఎస్. ఇక్కడ మా అక్షరంతో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎవరైనా కూడా వారి జాతకం ఉన్నా మార్కెట్లో పిలిచేటువంటి పేరు ప్రొనౌన్సియేషన్ కూడా 10% అయినా మ్యాచ్ అవుతుంది. కనుక బీ కేర్ఫుల్. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయదు, చెయ్యకుండా ఉండండి. 2.5 years మొత్తం అంతే. ఒకవేళ మీ వ్యక్తిగత జాతక రీత్యా అద్భుతమైనటువంటి దశలు అంతర్దశలు కానీ, ఏ గజకేసరి యోగమో లేదా ఏ యోగాలు నడుస్తూ ఉంటే చేయండి, అది చెక్ చేసుకుంటాం. ఇప్పుడు మాత్రము లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆఫర్స్ వస్తాయి. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ చూసాం మనం మొన్నటి వరకు కూడా, ఉదాహరణకు ప్రమోట్ చేసినందుకు ఇరుక్కున్న వాళ్ళని చూసాం. అలాంటి ఛాన్సెస్ కొంతమేర ఈ మా అక్షరంతో ఉండేటువంటి వారికి లాస్ట్ ఎవరైతే ప్రొనౌన్స్ చేశారో అలాంటి సిచ్యువేషన్ 2.5 సంవత్సరాలు కొంత ఉంటుంది ఇబ్బంది. సో అలాంటి ఆఫర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. వాటి జోలికి వెళ్ళకుండా ఉండండి. కొంత ఆన్లైన్ కానీ, ఏమైనా ట్రేడింగ్ కానీ,
ఇలాంటివి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండండి. ఖచ్చితంగా ఏదో ఒక రకంగా కోర్టు రిలేటెడ్ కానీ లేదా పోలీస్ స్టేషన్ మెట్లు కానీ ఎక్కే ఛాన్సెస్ అయితే ఉంది. జాగ్రత్తగా ఉంది. రైట్ అండి. రెమెడీ వీరికి రెమెడీ అనుకుంటే ఖచ్చితంగా అష్టమ శని గనుక 100% కూడా మన వద్ద కేవలం 2500కే చేస్తున్నాం హోమం. హోమం చేస్తారు. ఎవ్వరు చేయరు 2500కు. అది ఏమిటి, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని. ఇది ప్రతి శనివారాలు నడుస్తూ ఉంటుంది. సో వారికి ఇంట్రెస్ట్ ఉంటే ఏదో ఒక శనివారం చేయండి. చేయించుకోండి, లేదా తెలిసిన వారు ఎవరైనా ఉన్నా కూడా చేయించుకోండి. 20-25 వేలకు తక్కువ కాదు ఎక్కడైనా. బట్ సామూహికంగా కనుక మనం ఆ విధమైనటువంటి పరిస్థితి. రైట్. ఇంకా అంతటి శక్తి లేదు, మరి 2500 లేకుండా అయితే ఉండరు. బట్ లేదు అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా మీరు ఈ యొక్క నల్ల నువ్వులను దానం చేయండి. రైట్ అండి. శనికి సంబంధించిన ఈ రెమెడీస్ ఓకే. మరి లాభంలోకి గురువు రాబోతున్నారు కదా, ఆయన ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు? ఇది ఒకటి సూపర్. లాభంలోకి గురువు అంటే పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఎవరైతే పెద్దగా వ్యాపారస్తులకు ఉన్నారో వారి ఇన్వెస్ట్మెంట్స్ కానీ వారి యొక్క వ్యాపారం కానీ అద్భుతమైనటువంటి లాభానికి వెళ్ళబోతుంది. పెద్ద పెద్ద ఇండస్ట్రీ, చిన్న తరహా పరిశ్రమలకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇక్కడ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు కానీ లేదా కాంట్రాక్ట్ చేసేటువంటి వారికి పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ కానీ, జాబ్ రిలేటెడ్ ఇష్యూస్తో ఉండేటువంటి వారికి కొంత జాబ్లో సాటిస్ఫాక్షన్ ఉండే పరిస్థితి ఉంటుంది. ఏదో ఒకటి ప్లస్ మాత్రం ఈ గురువు 11వ భావంలో ఉండడం వల్ల వీరికి కొంత పర్వాలేదనే పరిస్థితి ఉంటుంది. దీంతో పాటుగా మళ్ళీ సప్తమ రాహు అవుతుంది. సప్తమ రాహు వల్ల వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇంకా చేసేటువంటి వారికి శుభంగా మారేటువంటి పరిస్థితి. జన్మకేతు అయినప్పటికీ శుభం ఉంటుందా? సప్తమ రాహువు కదా, సప్తమ రాహు కానీ జన్మలో ఇక్కడ కేతు వస్తాడు యోగిస్తాడు, కదా. పర్వాలేదు. 11వ భావంలో మనకు గురువు గురువు ఉంటాడు. ఉన్నారు. సో కేతు అంటే ఏమిటమ్మా, మనకు మోక్షకారకుడు. కేతు అంటే 100% మోక్షకారకుడు. ఇన్ని రోజులు చూసిన సంబంధాలకు ఇక ఓనెత్తి ఏదో ఒకటి ఎవరిలో ఒకళ్ళని చేసుకున్న పాటు ఏం చేస్తావు ఇక అనేటువంటి పరిస్థితి ఉంటది. అంతే, తప్పించి మరొకటి ఉండదు. విరక్తి కలిగిస్తాడు. అదే వైరాగ్యం. అదే అంతే. అందుకనే కేతు గురించి ప్రస్తావన. సో రైట్ అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. రైట్. చాలా చక్కగా వివరించారు. ఇక కన్యా రాశి, ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ సంవత్సరం అంతా కూడా? కన్యా రాశి వారికి ఎవరికైతే ముఖ్యంగా ఈ యొక్క మన మెడిసిన్ చదువుకునేటువంటి వారికి, మనకు అదేవిధంగా మెడికల్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి కొంత ఇబ్బందికరంగానైతే ఉంటుంది. సప్తమాతు ఈ యొక్క శనేశ్వరుడు కనుక మ్యారిటికల్ లైఫ్లో గొడవలు సృష్టించే పరిస్థితి ఉంటుంది. లేదా ఏదైనా కొడుకుకు సంబంధించిన వివాదాలు కానీ కూతురుకు సంబంధించిన వివాదాలలో చిక్కుకుపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ, కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి కానీ. ఇప్పుడు మన కన్యారాశి వారిదే కొడుకుకు సంబంధించినటువంటి విషయంలో చెప్పా వారికి ఆల్రెడీ ఎప్పుడు 2024లోనే చెప్పా, సుమారుగా ఆగస్టు సెప్టెంబర్లో జాగ్రత్తగా ఉండండి అమ్మా అని, ఎందుకంటే సెటిల్మెంట్కి వెళ్ళమని చెప్పి కొడుకు వివాహానికి సంబంధించినటువంటి. సో సెటిల్మెంట్ కాస్త అది కోర్టు కేసు దాకా వెళ్ళిపోయింది కన్యారాశి. సో అట్లా ఉంటుంది కన్యారాశి వారిది. కనుక 6వ భావంలోకి రాహు రావడం వల్ల కన్యారాశికి సంబంధించినటువంటి భార్య భర్తలలో ఎవరికైనా ఒకరికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ 10వ భావంలోకి గురువు రావడం వల్ల చక్కటి జాబు లభించే పరిస్థితి ఉంటుంది. మనకు ఎవరైనా డబ్బు ఇచ్చేది ఉన్నా, డబ్బు ఎవరికో ఇచ్చి ఉన్నాం, మనకు రావటం లేదు అని అనుకునేటువంటి సందర్భంలో ఆ డబ్బు తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో కన్యారాశి వారికి వీరికి కూడా సప్తమ శని దోష నివారణ సిద్ధ్యర్థం అని చెప్పి సంకల్పం చేసుకొని హోమం చేసుకున్నారు. షష్టమ రాహు ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అదే 6వ స్థానంలో రాహు ఉండడం వల్లనే భార్యాభర్తలలో కొంతమేర హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటుంది 6వ భావంలో ఉండడం వల్ల. కానీ 6వ భావం ఏమిటి అంటే మనకు ఈ యొక్క అవమానాలు కానీ అవరోధకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. రైట్ అండి. కన్యా రాశి వరకు చాలా చక్కగా 6 రాశులకి ఎలా ఉంటుందని చెప్పారు. మరి మిగిలిన 6 రాశులు ఎలా ఉంటుందనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. రైట్ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.